ఈరోజు నేను గోంగూర పప్పు చేయబోతున్నాను. కాకపోతే కందులు వేయించుకొని మరపట్టించుకుంటాం చూడండి మిల్లులో. ఆ పప్పు ఎలా వండుతుంటే ఎంత స్మెల్ వస్తుందో అలాంటిది చేయబోతున్నాను. తెలియని వాళ్ళు ఉంటే నేర్చుకుంటారు కదా అని చూపిస్తున్నాను. ఓకేనా? ఇదిగోండి, ఇలా ముందు కందిపప్పు వేయించుకోవాలి. లైట్గా అంటే కొంచెం ఎరడాలుగా వేయించుకోవాలి, మాడకూడదు, దగ్గరే ఉండి వేయించుకోవాలన్నమాట. కొంచెం వేగాక అదిగోండి, ఇలాగా చూసారు కదా, ఇలా వేయించుకోవాలి. ఇలా వేయించుకుంటే చాలు. తర్వాత వాటర్ పోసి కడిగేసుకోవాలి. చూడండి, ఇదిగోండి కందిపప్పు శుభ్రంగా కడిగేసుకున్నాను, వేయించుకొని కడిగేసుకున్నాను. తరువాత ఇదిగోండి పచ్చిమిరపకాయలు, టమాటాలు, ఉల్లిపాయ ఇవన్నీ వేసుకోవాలి. తరువాత ఇది 2-3 సార్లు గోంగూర కడిగి పెట్టుకోవాలండి. మంచినీళ్ళలో పోసుకొని పెట్టుకోవాలి. ఎందుకంటే ఈ గోంగూరలోనే ఇసుక ఉంటుంది. ఎక్కువ నీళ్ళు వేసి కడిగామనుకోండి చక్కగా రాలిపోద్ది. పెట్టేసుకొని ఒక గ్లాసు నీళ్ళు పోసుకోవాలి. గోంగూర పెట్టేసుకున్నాం కదండి, కొంచెం కారం వేసుకోండి, దానికి సరిపడా, మీకు సరిపడా వేసుకోండి. కొంచెం పసుపు, తరువాత వాటర్ ఒక గ్లాస్ పోసేసుకోండి. చాలా పోతే కొంచెం పోయొచ్చులేండి, అంటే మళ్ళీ మాడిద్దేమో అని భయం ఉంటుంది కదా. కొంచెం ఆయిల్ వేసుకోండి. ఉప్పు వేసుకోకండి, ఉడకదు. తర్వాత దింపేసుకున్నాక కొంచెం స్టవ్ మీద పెట్టుకోవచ్చు. ఓకేనా? ఇంకొంచెం వాటర్ పడతాయండి, అంతే. ఇక మూత పెట్టుకొని కుక్కర్లో పెట్టేసుకోండి. చూశారు కదా, కుక్కర్లో పెట్టి మళ్ళీ స్టవ్ మీద పెట్టాను. కొంచెం చింతపండు వేస్తున్నాను. తర్వాత కొంచెం ఉప్పు ఇప్పుడు వేసుకోవాలండి, ఇంకా ఉడికిపోయింది. అప్పుడే కందుల పప్పులాగా మంచి స్మెల్ వస్తుంది అనుకో, సూపర్గా. ఇదిగోండి, నేను గ్లాసున్నర వాటర్ పోసాను. ఇప్పుడు బాగుంటుంది పప్పు. ఒక కట్టే గోంగూర అంటే కొంచెం తక్కువగా అనిపిస్తుంది, బాగుంటుంది. ఓకేనా? ఉడికాక ఇంకా తాలింపేను అనమాట. ఇదిగోండి, ఒక గంటెన్న ఆయిల్ పోసుకొని తర్వాత తాలింపు. ఇదిగోండి తాలింపు గింజలు, చిన్నుల్లిపాయ. తర్వాత వేగిపోయాయి ఎండుమిరపకాయలు. తర్వాత ఉల్లిపాయలు. ఎండిపోయాయి. ఇంకో కరివేపాకు. తర్వాత కొంచెం ఇంగ వేసుకోవాలండి, చాలా బాగుంటుంది ఈ పప్పులో. అయిపోయింది. నేను ఒక ఉల్లిపాయ చెక్క దీంట్లో వేసుకున్నానండి, నంచుకొని వస్తాను. ఈ తాలింపు దీంట్లో వేసేసుకోవడమే. కాకపోతే నేను పట్టుకున్నానండి, కుదరదని ఇలా వేస్తాను అంతే. కొంచెం స్టవ్ మీద ఒక్క మంట తగలనిచ్చి ఆపేసుకోవడమే, ఎందుకంటే ఆయిల్ అంతా పప్పులు బాగా కలిసిపోయింది అన్నమాట. సరేనా? నేను చేసిన వంటకం మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి, కొత్తగా చూస్తున్న వాళ్ళకి. ఓకేనా? మరి కామెంట్ పెట్టండి. బాయ్.